ఈరోజు అంటే శుక్రవారం మంచి శుక్రవారం. ఈ రోజు మన ఉపరాధాలు మనం చేసిన అంతటి స్నానం పెట్టి మనం స్వీకరించాం. కాబట్టి రెండవ మాట ఏంటంటే అవకాశం 23:39 చదువు. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏసైతో పాటు ఇద్దరు ముంగమే ఉంటారు. అంటే వాళ్ళు క్రిమినల్స్ అనమాట. అది క్రూరమైన భయంకరమైన ఇంకే దొంగతనాలు కానీ చంపేయడము అవన్నీ చేసిన వాళ్ళని క్రిమినల్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే మన యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు, మనం కేవలం మన పాపాలు కొరకే సిలువేయబడ్డారు. వాళ్ళు ఏంటంటే ఒక ఘోరమైన పాపలు అనమాట. ఇంత పాపం చేశారంటే చెప్పలేదు పాపము. వాళ్ళు ఇక్కడ దేవుడితో పాటు వాళ్ళు కూడా సిలువేశారు. 40 చదివా. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇద్దరు ఉన్నారు కదా, అందులో ఒక క్రిమినల్ వచ్చి దేవుడు ఇంకో క్రిమినల్ తో చెప్తున్నాడు అనమాట. ఏంటంటే అయితే రెండో వాడిని గద్దించి, నీ అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక నీవు దేవుడికి భయపడవా అని. ఒక క్రిమినల్ వచ్చి తను చేసిన తప్పును తెలుసుకున్నాడు అనమాట. తను చేసిన తప్పు ఏంటి, దేవుని గురించి తెలుసుకున్నాడు. లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత పరిచర్య చేసినా కూడా దేవుని గురించి ఎరగలేదు. అయితే ఇక్కడ సిలువ వేసే టయానికి దేవుడు గురించి తెలుసుకున్నాడు. ఆయన ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో మనం కూడా చేరిపోతామని దాని గురించి తెలుసుకున్నాడు. కాబట్టి ఈ మాట పలికాడు. కానీ కదా అతను ఏం పలికాడంటే దేవుడిని దూషిస్తున్నాడు అనమాట, విరోధంగా మాట్లాడుతున్నాడు. అది 39 వేలాడబడి ఉన్న ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నన్ను నీవు రక్షించుకోనము రక్షించు అని చెప్తున్నాడు. ఆయన దేవుని దూషిస్తున్నాడు అనమాట. దూషణగా అంటే నీవు గొప్ప దేవుడు కదా, మమ్మల్ని నీవు రక్షించుకొని నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా తెలుసు ఆయనకి. ఏంటి, ఆయన గొప్ప దేవుడు అని తెలుసు, ఆయనకి అసాధ్యమైనది అంటే ఏమీ లేదని తెలుసు. అయినా కూడా ఆయన క్షమాపణ పొందకుండా దేవుడు అనమాట, నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకును అని దేవుడిని కృషి చేస్తున్నాడు. 41 చదువురా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు అని పలికాడంట. ఇక్కడ ఏంటంటే తను చేసిన తప్పు తను ఎరిగి ఆయన ఏం పలుకుతున్నాడు అంటే ఆయనకి ఆ శిక్ష కరెక్ట్ అనుకుంటున్నాడు. ఎందుకంటే తను చేసిన పాపాలు అలాంటివి కాబట్టి తను రోమన్ వాళ్ళు వాళ్ళు ఆ శిక్ష వేస్తారనమాట. చేసిన ప్రతి ఒక్కరికి సిలువ వేస్తారు కదా ఆ కింగ్డంలో. ఆయన పలుకుతున్నాడు అనమాట, మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే నేను చేసేది తప్పే కాబట్టి నాకు ఈ తగిన శాస్త్ర జరగాల్సిందే అని దేవుడితో పలుకుతున్నాడు. తన పుట్టిన వాళ్ళతో చెప్తున్నాడు, భక్తులు క్రిమినల్స్ తో చెప్తున్నాడు అనమాట, నాకు ఏదైతే కరెక్టే,
నేను ఇది తగిన తప్పిదం చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దేవునిలో చెప్తున్నాను, యేసు దేవుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని అడుగుతున్నాడంట. దేవుని దగ్గర క్షమాపణ పొంది దేవుని గురించి ఎడిగి క్షమాపణ అడుగుతున్నాడు. లాస్ట్ అన్నమాట, చివరి దినం అది ఆయనకి. అదే ఇంకా దేవుడితో మాట్లాడి చనిపోవాలి. అప్పుడు దేవుడితో మలుగుతున్నాడు, నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోను. ఎందుకంటే ఆయనకు తెలుస్తుంది దేవుడి కంటే ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో మనందరం వెళ్ళాలని. కాబట్టి నరకంలోకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోను అని చెప్పి అడుగుతున్నాడు దేవుడు. దేవుడు ఎంతో ప్రేమమయుడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు అతనితో. అందుకైన వానితో దేవుడు చెప్తున్నాడు ఆ క్రిమినల్స్ లో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేను దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఎటువంటి పాపినైనా క్షమించగలడు. నువ్వు ఎంత పాపం చేసినా తిరిగి దేవుని వైపు చూసి, దేవా నన్ను క్షమించు, ఆయన నా పాపాలను క్షమించు, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను అని చెప్పి నువ్వు దేవుని వైపు చూసి నువ్వు దేవుడిని అడుగుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పాపాలను క్షమించి ఆయన రాజ్యంలో, ఆయన కుటుంబంలో నిన్ను చేర్చుకుంటాడు. ఇక్కడ విన్నాక కూడా దేవుని వైపు చూశాడు కాబట్టి ఆయన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమించి నీవు నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను.